జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ తీసుకురాలేదనే ముందు రిషికొండ బిల్డింగ్ కట్టింది ఎవరు? ఉద్దానం ప్రాజెక్టు తీసుకొచ్చింది ఎవరు? ఒక 17 మెడికల్ కాలేజీలని రాష్ట్రానికి తీసుకొచ్చిన వ్యక్తి ఎవరని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఇక్కడే ఉంది, మన ఇబ్రహీంపట్నంలో ఉన్నాం. ఇక్కడ కృష్ణా బ్యారేజ్కి రిటైనింగ్ వాల్ కానివ్వండి, ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తి మా జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు మెడికల్ కాలేజీలను 17 మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని మిగతా 5 పూర్తి చేస్తే మిగతా వాటిని పూర్తి చేయలేక చేతులు ఎత్తేసిన ప్రభుత్వం ఏదన్నా ఉందంటే మెడికల్ కాలేజీలు కట్టింది కూడా నేనే అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు. అంతకంటే హాస్యాస్పదం ఇంకోటి లేదు. నేను నిజంగా చెప్తా ఉన్నా, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదంటే అది ఇక్కడ సమర్థించే నాయకులు ఉండబట్టే ఈరోజు వాళ్ళ మనుగడ కొనసాగిస్తూ ఉన్నారు. యూరియా దొరకలేదు అని మేము ప్రశ్నిస్తే యూరియా కనుక చల్లితే క్యాన్సర్ వచ్చిద్దని ఆయన అంటే ఇక ఆ విషయం ఇక అంతటితో మర్చిపోవాలి. లేదు, లడ్డు విషయంలో కూడా కొవ్వు కలవలేదు, పంది మాంసం కలవలేదు అని అంటే ఆయన గనక కలిసింది అంటే కలిసింది, కలవలేదు అంటే కలవలేదు. ఈ విధమైనటువంటి నాయకులు ఇక్కడ ఉండి వాళ్ళకి సపోర్ట్ చేయటం అత్యంత దారుణం. ఇదంతా పేద ప్రజలు, మధ్యతరగతి వారు గమనిస్తూ ఉన్నారు.